శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, నగర గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి మీద గడిచిన 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది తప్ప హైదరాబాద్ నగరం అభివృద్ధి కాలేదు అధ్యక్ష. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తామని, లండన్ చేస్తామని, హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని ఇలాంటి డైలాగులు చాలా చేసినారు అధ్యక్ష. వస్తుంది అధ్యక్ష. నేనేమంటున్నంటే అధ్యక్ష, అభివృద్ధి చేస్తాము అనేటువంటి మాట చెప్పి చేస్తాం అభివృద్ధి చేస్తామని అధ్యక్ష, మన ముందే ఉంది హుసేన్ సాగర్ ఉంది. మనం హుసేన్ సాగర్ అంటాం. హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్లు తయారవుతాయి అని చెప్పిండ్రు అధ్యక్ష. అందుకే మీరు చేస్తామన్నారు, 10 సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, అధ్యక్ష కేటీఆర్ గారు, అధ్యక్ష హైదరాబాద్ నగరంలో అందరం ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో మనం జిల్లాలలో నియోజకవర్గంలలో ఎక్కడ ఉన్నా అందరు హైదరాబాద్ నగర వాసులే అధ్యక్ష. తర్వాతనే జిల్లాలు కాన్స్టిట్యున్సీలకు వెళ్తారు. ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అధ్యక్ష? ఎవరమున్నా ఏమి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది అధ్యక్ష, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది అధ్యక్ష, హైటెక్ సిటీ నిర్మించింది అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. మేము కాదంటలేం. మీరు కొన్ని ఫ్లైఓవర్లు కట్టినరు, కానీ ట్రాఫిక్ పోయిందా అధ్యక్ష? ట్రాఫిక్ ఎక్కడ కూడా ఈరోజు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ఇప్పటికి కూడా తయారు కాలేదు అధ్యక్ష. దాని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతోని, అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దూర ఆలోచనతోని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నటువంటి మాట మీకు కూడా తెలుసు అధ్యక్ష.